రైతులను ఆదుకోవడంలో అటు వైకాపా ఇటు టీడీపీ దొందే. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రైతు మిత్ర పార్టీ అయితే వైకాపా టీడీపీలు రైతు దుష్మన్ పార్టీలు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఈ వాస్తవాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదటి నుండి కూడా వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి, రైతులకు పెద్దపీట వేస్తూ ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లోనే అటు సాగునీటి రంగానికి, ఇటు వ్యవసాయ రంగానికి సింహభాగం కేటాయించేటి. తత్పర్యవసానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ లాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఈరోజు పిలువబడుతూ ఉందంటే దానికి కారణం ఈ 4 ప్రాజెక్టులు. అవి పూర్తయ్యేదానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అవి కాక జలయజ్ఞం కింద తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, వెలుగొండ, పులిచింతల, పోలవరం ఇలాంటి అనేక ప్రాజెక్టులు చేపట్టి సింహభాగం పూర్తి చేయడం జరిగింది. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది 2008లోనే. దీనికి తోడు దాదాపు 1,000 కోట్ల వరకు విద్యుత్ రుణాల మాఫీ చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేది. వ్యవసాయ రుణాలు విరివిగా లభించేవి. పావలా వడ్డీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు సక్రమంగా అమలయ్యేటి. బిందు సేద్యం, తుంపర సేద్యం ఇవి సక్రమంగా అమలు జరుగుతూ ఉండేటి. సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు రైతులకు విరివిగా లభిస్తూ ఉండేటి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అటు కరువు కానీ, వరదలు కానీ, లేదా పెనుగాలులు కానీ, వడగళ్ల వాన కానీ సంభవించినప్పుడు రైతులను సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకునేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు. పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేవి కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయము పండుగ అనే వాతావరణం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి టీడీపీ, వైకాపా కూటమి పాలనలో వ్యవసాయము పండుగ అనే బదులు దండుగా అనే విధంగా ఈ ప్రభుత్వ విధానాల వల్ల తయారైనాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు మాటలు తప్ప చేతలు లేవు. మాటలేమో బారెడు, చేతలేమో జానడు. రుణమాఫీ చేయలేదు. బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గిపోయినాయి. అందువలన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టుకు గేటుకు గ్రీసు వేసడానికి, గేటు మార్చడానికి డబ్బులు ఇవ్వని కారణంగా ప్రాజెక్టే కొట్టుకుపోయింది. తర్వాత రైతుల మెడలకు ఉరితాలు బిగించే విధంగా వ్యవసాయ మీటర్లు శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ బిగించడం జరిగింది. జగన్ పాలనలో ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లభించేది కాదు. పావలా వడ్డీ రుణాలకు పాడగట్టడం జరిగింది. సున్నా వడ్డీ రుణాలకు సున్నం పెట్టడం జరిగింది. బిందు తుంపర సేద్యం మొలక్కి వ్యవసాయ పనిముట్లు దొరికేటి కావు. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందేది కాదు. ఒకవేళ అందినా కాస్త కూస్తూనే. పంటల బీమా సకాలంలో అమలయ్యేది కాదు. రైతు భరోసా కింద ప్రతి ఏడాది రైతుకు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒకేసారి 5,000 రూపాయలు కోత పెట్టడం జరిగింది. కాబట్టి జగన్ పాలనలో ఓవరాల్గా వ్యవసాయము దండుగా అనే వాతావరణం రావడం జరిగింది. పోనీ తర్వాత వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వమైన ఏమన్నా రైతుల గురించి ఆలోచిస్తుందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైంది. పెనం మీద నుండి రైతుల పరిస్థితి నిప్పుల పొయ్యిలో పడ్డట్లు తయారైంది. గిట్టుబాటు ధర ఏ పంటకు లభించడం లేదు.
అది కంది కానీ, పెసర కానీ, శనగ కానీ, మినుము కానీ, మిర్చి కానీ, పసుపు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. పేరుకే కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర లభించినప్పుడు వచ్చేసి కొనుగోలు కేంద్రాలు తెలిసి ప్రభుత్వం కొనాలి. కొనుగోలు కేంద్రాలు తెలిసింది లేదు, కొనింది లేదు. కానీ మాటలు మాత్రం చెప్తా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడమే లేదు. పంటల బీమా అనేది రైతులకు అందడమే లేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలే. దీనికి తోడు ప్రభుత్వ వైపరీత్యానికి తోడు ప్రకృతి వైపరీత్యం. మన శనివారం రాత్రి కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అకాల వర్షాలు, పెనుగాలులకు, వడగళ్ల వానకు ప్రత్యేకించి అరటి పంట, తమలపాకుల పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలైపోయింది. రైతులు లబోదిబోమంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అరటి రైతులకు, తమలపాకు రైతులకు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉన్న పెండింగ్ బకాయిలు 20,000తో పాటు 2025-26 సంవత్సరానికి 20,000 రూపాయలు మొత్తం